వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. మనిషి ఎత్తు అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనమంతా భావిస్తాం. ఒక వయసు వచ్చాక ఎత్తు పెరగడం ఆగిపోతుందని, ఆ తర్వాత అందులో ఎలాంటి మార్పులు ఉండవని నమ్ముతాం. కానీ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన విషయాలు ఈ నమ్మకాలను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. మనం ఉదయం నిద్ర లేచేటప్పుడు ఉండే ఎత్తు రాత్రి పడుకునే సమయానికి ఉండదని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ప్రతిరోజు ఒక మనిషి ఎత్తులో దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల మేర మార్పు వస్తుందనే నిజం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మన శరీరంలో ముఖ్యంగా వెన్నెముకలో జరిగే ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ దీనికి కారణమని సైన్స్ నిపుణులు చెబుతున్నారు. మనం రోజు పొడవుగా పొట్టిగా మారడానికి గల అసలు కారణం మన వెన్నెముకలోనే దాగి ఉంది. మానవ వెన్నెముక అనేది వెర్టిబ్రే అని పిలిచే చిన్న చిన్న ఎముకల గొలుసుతో నిర్మితమై ఉంటుంది. ఈ ఎముకల మధ్యలో ఇంటర్ వెర్టిబ్రల్ డిస్కులు అని పిలిచే మృదువైన కుషన్ వంటి నిర్మాణాలు ఉంటాయి. జెల్ లాంటి ద్రవంతో నిండి ఉండే ఈ డిస్కులు మన వెన్నెముకకు షాక్ అబ్జర్బర్లుగా పనిచేస్తాయి. మనం నడవడానికి, వంగడానికి, వివిధ పనులు చేయడానికి అవసరమైన ఫ్లెక్సిబిలిటీని ఇవే అందిస్తాయి. మనం ఉదయం నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు నిలబడడం, నడవడం, పరిగెత్తడం లేదా కుర్చీలో కూర్చోవడం వంటి పనులు చేస్తూ ఉంటాం. ఈ సమయంలో భూమి గురుత్వాకర్షణ నిరంతరం మన శరీరాన్ని కిందకు లాగుతూ ఉంటుంది. దీనివల్ల మన శరీర బరువు అంతా వెన్నెముకపై పడుతుంది. ఈ నిరంతర ఒత్తిడి కారణంగా వెన్నెముక పూసల మధ్య ఉండే మృదువైన డిస్కులు కొద్దిగా కుచించుకుపోతాయి. గురుత్వాకర్షణ ఒత్తిడి కారణంగా ఇంటర్ వెర్టెబ్రల్ డిస్కులలో ఉండే జెల్ లాంటి ద్రవం కొద్దిగా బయటకు నెట్టబడుతుంది. దీనివల్ల ఆ డిస్కులు వాటి అసలు మందాన్ని కోల్పోయి పల్చగా మారతాయి. ఫలితంగా రోజంతా మనం చేసే శారీరక శ్రమ వల్ల వెన్నెముక పొడవు స్వల్పంగా తగ్గుతుంది. ఇదే మనిషి శరీరపు ఎత్తు తగ్గడానికి దారితీస్తుంది. ఉదయం సూర్యోదయ సమయంలో ఉన్న ఎత్తుతో పోలిస్తే సూర్యాస్తమయం అయ్యేసరికి మనిషి స్వల్పంగా పొట్టిగా మారడానికి గల శాస్త్రీయ కారణం ఇదే. అయితే ఈ మార్పు శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికం మాత్రమే. రోజంతా అలసిపోయిన శరీరాన్ని రాత్రి వేళల్లో పడకపై వాల్చినప్పుడు వెన్నెముకపై ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. పడుకొని విశ్రాంతి తీసుకునే ఆ కొన్ని గంటల సమయంలో వెన్నెముక పూసల మధ్య ఉండే డిస్కులు తిరిగి ద్రవాన్ని పీల్చుకుంటాయి. దీన్ని సైన్స్ భాషలో స్పైనల్ డీకంప్రెషన్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా డిస్కులు మళ్ళీ తమ పాత రూపాన్ని, మందాన్ని సంతరించుకుంటాయి. ఫలితంగా పగటిపూట కోల్పోయిన ఎత్తు రాత్రికి రాత్రే తిరిగి వచ్చేస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం సాధారణంగా ఒక రోజులో మనిషి ఎత్తులో 1 నుంచి 2 సెంటీమీటర్లు అంటే దాదాపు 1/2 ఇంచ్ వరకు తేడా వస్తుంది. ఈ మార్పు చాలా తక్కువగా ఉండడం వల్ల నిత్య జీవితంలో మనం దీన్ని గమనించలేం. కానీ అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ వ్యోమగాములు వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఫలితంగా వారి వెన్నెముక స్వేచ్ఛగా సాగి వారు సాధారణం కంటే దాదాపు 2 ఇంచుల వరకు పొడవు పెరుగుతారని పరిశోధనలు నిరూపించాయి.